నమస్తే, నేను మీ బద్రి సార్. రైట్ మిత్రమా, వెల్కమ్ టు భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్. మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో నిర్వహించేటువంటి గ్రాండ్ టెస్ట్లో భాగంగా ఈరోజు మనం మిస్సింగ్ నెంబర్స్ అలాగే లేదా ఇన్సర్ట్ క్యారెక్టర్ లేదా లోపించినటువంటి విలువలను సంబంధించినటువంటి ఆ ఎగ్జామ్ పైన ఆ పేపర్ ఎక్స్ప్లెనేషన్ని ఈరోజు తెలుసుకోబోతున్నాం. అలాగే మిత్రమా, ఎవరైతే మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో పాటు ఈ సోషల్ మీడియా ద్వారా చూస్తున్నారో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ మిత్రమా, ఈ ఆన్లైన్ కోర్సెస్లలో మీకు ఎంతైతే ఉపయోగం ఉంటుందో ఇంతకు మించి అంతకంటే ఎక్కువగా కూడా ఆఫ్లైన్ క్లాసులలో మీకు ఉపయోగం ఉంటుంది. కాబట్టి మీ యొక్క డ్రీము, మీ యొక్క ఆశయము, మీ లక్ష్యము ప్రభుత్వ ఉద్యోగం అయితే వెంటనే ఆఫ్లైన్ కోచింగ్కి తీసుకోవడానికి ముందుకు రావాలని, మీ యొక్క లక్ష్యం వైపు సాగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వెళ్దాం మిత్రమా. ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న. సో ఇది ఒక నెంబర్ ఫజిల్ మాదిరిగా ఒక క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక డిజైన్లో ఉంటాయి. ఆ ప్యాటర్న్ని గుర్తుపెట్టుకొని ఏదైతే లాజిక్ ప్యాటర్న్ ఉంటుందో ఆ లాజిక్ ప్యాటర్న్ అన్నిటికీ అప్లికేబుల్ అయ్యే విధంగా మనం థింక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకు కంపల్సరీ మిస్సింగ్ నెంబర్స్ రావాలంటే కనీసం ఒక 20-30 వర్గాలు వచ్చి ఉండాలి, ఒక 20 ఎక్కాలు వచ్చి ఉండాలి. అవన్నీ రాకపోయినా లాజిక్ తెలిసి ఉంటే మరి ముందుకు వెళ్తాం. సో అందుకోసమే మీకు అన్నిటినీ కూడా బేసిక్స్ నుంచి నేర్పబడతాయి. ఇక్కడైతే పేపర్ కేవలం ఎక్స్ప్లెనేషన్ వింటారు కాబట్టి ఈ ఎక్స్ప్లెనేషన్స్తోని మీకు అందేటువంటి సమాచారం కంటే డైరెక్ట్గా క్లాస్లో వింటే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. రైట్. గతంలో మీరు చూడండి మిత్రమా, పోలీస్ ఉద్యోగాలలో కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాలలో మీరు అత్యధిక శాతం ఎక్కువగా యూనిఫామ్ సర్వీసెస్ పోలీస్ ఉద్యోగాలలో 2 తెలుగు రాష్ట్రాలలో మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియని వారు ఉండరు. కాబట్టి మీరు విజేతలు కావాలంటే విచ్చేయండి. ఇప్పుడు క్వశ్చన్కి వెళ్దాం మిత్రమా. రైట్ సార్, ఇక్కడ 4 2 3 3 నెంబర్తో 72 ఎలా ఫామ్ అవుతుంది? 9 4 2 10తో 720 ఎలా ఫామ్ అవుతుంది? సో ఇదే విధంగా ఈ నెంబర్స్ చేస్తే ఏమొస్తుంది అనేది ఇక్కడ మనం చూస్తున్నాం మాస్టర్. మరి ఏం చేస్తే వస్తుంది అనే కనుక చూస్తే ఒకసారి దీన్ని మనం పరిశీలిద్దాం మిత్రమా. సో 4 2 3 72 ఎలా అవుతుంది ఒకసారి ట్రై చేద్దాం మాస్టర్. ఇట్లా 4 × 4 × 2 × 3 × 3 ఆల్ సైడ్ నెంబర్స్ మల్టిప్లికేషన్స్ ప్రోడక్ట్ చూద్దాం. 4 2s 8, 8 3s 24, 24 3s 72. ఇది ప్రూఫ్ అయింది చూడండి సార్. మరి ఇదే విధంగా ఇది కూడా ప్రూఫ్ కావాలి. రైట్. 9 × 4 × 2 × 10, 9 4s 36, 36 2s 72, 72 10s 720. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం మాస్టర్ అంటే అన్ని నెంబర్ల యొక్క మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ చేస్తే సెంటర్లో వాల్యూ వస్తుంది. సో ఇదే విధంగా ఇక్కడ కనుక మనం ట్రై చేసినట్లయితే చెప్పండి మాస్టర్. 6 × 25 × 6 × 1. సో 6 25లు ఎంత అవుతాయి? 6 25s 150, 156, 15 6 90 అంటే 900 × 1. సో మనం ఇక్కడ మల్టిప్లై కరెక్ట్ చేయకపోతే ఇబ్బంది అవుతుంది మాస్టర్. 6 25ల రైట్. సో ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటిని కూడా సో ఇది ఇక్కడ చూద్దాం మాస్టర్. ఇక్కడ ఒక నెంబరు రాంగ్ ప్రింట్ అయింది. సో ఇక్కడ చూస్తే రైట్ 6 × 20 × 6 × 1 6 20లు 120, 12 72, సో 7200 అవుతుంది సార్. మరొకసారి చూడండి. సో 6 20s 120, 120 × 6, 6 0 0, 6 12s సో 12 72, 720, 720 అవుతుంది సార్. సో ఇక్కడ మీకున్న నెంబర్ ఎంత మాస్టర్ అంటే 2016 మాస్టర్. సో 6 × 20 6 20లు ఎంత అయితే 120 అవుతుంది. 12 72 0 అంటే 720. సో ఆన్సర్ ఎంత మాస్టర్ అంటే 720. 720 ఎక్కడ ఉంది? ఆప్షన్ 2లో ఉంది మాస్టర్. ఆప్షన్ 2లో ఉంది. ఓకే. సో నెక్స్ట్ వన్ సార్.
రైట్. ఇక ఇక్కడ ఈ ఏం చేస్తే వస్తుందో చూడండి సార్ ఇది. సో అలాంటి లాజిక్ ఒక లాజిక్ అప్లై చేస్తే అన్నిటికీ రావాలి. సో ఇక్కడ మనము ఇదొక లాజిక్ ఉంది సార్. 3, 4, 5 చూడండి ఒకసారి. 3 × 4 × 5 ప్లస్ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ వాల్యూని అడిషన్. సో దీస్ 3 నెంబర్స్ ఆర్ ప్రోడక్ట్ అండ్ ద లెఫ్ట్ place of value is addition. So 3 4s are 12, 12 5s are 60, 60 plus 3 63. సో ఇది కన్ఫర్మ్ గా 63 అయింది కాబట్టి సో ఇక్కడ మనకు 3 × 4 12, 12 × 5 60, 60 plus 3 63. అంటే ఈ 3 నెంబర్స్ ని మల్టిప్లై చేయండి, ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూని అడిషన్ చేయండి. మరి ఇదే కాన్సెప్ట్ మీద ఇక్కడ చూద్దాం మాస్టర్. 4 × 5 × 3 4 5s are 20, 20 × 3 60 ప్లస్ ఈ లెఫ్ట్ వాల్యూ అడిషన్ 6 4 5s are 20, 23s are 60 ప్లస్ 6 66. ఇవి ప్రూఫ్ అయింది. సో ఫస్ట్ సేమ్ ప్యాటర్న్లో ప్రూఫ్ అయింది, సెకండ్ వన్ సేమ్ ప్యాటర్న్లో ప్రూఫ్ అయింది కాబట్టి థర్డ్ వన్ 7 × 3 × 5 7 × 3 × 5 plus 6, right? 7 3s are 21, 21 × 5 ఎంత అవుతుంది మాస్టర్? 105 plus 6 111. Answer in master 111. Are you getting my point, sir? I hope you understand, sir. Right? So next question కి వెళ్దాం మాస్టర్ ఇప్పుడు. రైట్ సార్. డిజైన్ 27921 తో వస్తుంది. సో 357 ఇట్లా వస్తుంది సార్. ఇప్పుడు ఇక్కడ చూడండి మాస్టర్, ఈ రెండింటిని సమ్ చేసి దీంతో మల్టిప్లై చేయండి. చూడండి ఒకసారి. 9 ఇంటూ ఈ వాల్యూని 2 + 1 అంటే 9 3s are 27. ఇక్కడ ప్రూఫ్ అయింది సార్. సో ఈ 2 వాల్యూస్ని అడిషన్ చేసి ఈ వాల్యూతో ప్రోడక్ట్ చేస్తే 27 వచ్చింది. సేమ్ టు సేమ్ ఇక్కడ చూడండి మాస్టర్, సేమ్ ఇలాగే 7 × 3 + 2 అనగా 7 × 5 35. ఇది కూడా ప్రూఫ్ అయింది మాస్టర్. సో ఇదే కాన్సెప్ట్ మీద ఇక్కడ దీన్ని చూడండి ఇప్పుడుగా. రైట్, 36 రావాలి. 36 రావాలంటే రైట్ ఇక్కడ ఈ సింగిల్ కలర్ చూద్దాం. 4 + 1 ని 4తో మల్టిప్లై చేద్దాం. 4 × 5 అవుతుంది. అప్పుడు ఈ 4 5 ఎంత అవుతుంది మాస్టర్? రైట్, ఇక్కడ ఉండే నెంబర్ క్వశ్చన్ మార్క్ రావాలి. ఇక్కడ క్వశ్చన్ మార్క్ను మనోడు ఇది తప్పు చేసింది మాస్టర్. క్వశ్చన్ మార్క్ రావాలి. ఇక్కడ 1 అని పడ్డది. సో చూద్దాం మాస్టర్ ఇక్కడ. సో మనము ఇక్కడ చూడండి సార్, ఇది క్వశ్చన్ మార్క్ నాట్ 1. సో మనకి ఎందుకంటే ఆన్సర్ అదే ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి. సో వన్స్ అగైన్ ఐ రిపీట్. సో ఈ 2 వాల్యూస్ని యాడ్ చేయాలి. 2 + 1 ఎంత? 3 అవుతుంది. ఈ 3తో దీన్ని 9తో మల్టిప్లై చేస్తే 27. సో 3 + 2 ఎంత? 5. సో ఆ 5ని 7తో మల్టిప్లై చేస్తే 35. సో ఇది దిస్ ఈజ్ నాట్ 1 క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ మనము ఈ 4తో మల్టిప్లై చేయాలి, కానీ ఇక్కడ 4కి ఎంత యాడ్ చేస్తే మనకు 36 వస్తుంది అంటుండు. సో ఇక్కడ మనం రావాలంటే ఈ 4 × 4 ప్లస్ ఈ ప్లేస్లో మనం ఎంత అయితే చేస్తే అక్కడ 36 వచ్చే అవకాశం ఉందంటే 4 9s are 36. అంటే మనకి టోటల్ 9 రావాలి. టోటల్ 9 రావాలంటే అందులో ఆల్రెడీ ఎంత ఉంది? 4 ఉంది. సో హియర్ వి నీడ్ 9. So the total value is we need 9, but already we know the 4 at the place of here, but the question mark value we need, so that is 5. So ikkada 5 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది మాస్టర్ అంటే థర్డ్ ఆప్షన్ ఉంది. అంటే 4 + 5 9 అవుతుంది. 9 4s ఎంత అవుతుంది అంటే 36 అవుతుంది సార్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? నెక్స్ట్ వన్ సార్. రైట్, ఇక్కడ చూద్దాం మాస్టర్. సో 27 12 18 13తో 20 ఎలా అవుతుంది? రైట్, అలాగే 16 9 6 12తో 13 ఎలా అవుతుంది? ఆ కాన్సెప్ట్లో ఇది ప్రూఫ్ కావాలి సార్. రైట్, 27 సో
30 40 ఇది ఎంత అవుతుంది 30 రైట్ సార్. ఇంకోటి చూద్దాం మరి. ఒకవేళ ఇలా చూద్దాం మాస్టర్ 12 ప్లస్ 13 27 ప్లస్ 18 12 ప్లస్ 13 ఎంత అవుతుంది మాస్టర్ అంటే 25 27 ప్లస్ 18 ఎంత అవుతుంది 45. సో బోత్ వాల్యూ డిఫరెన్స్ ఈజ్ 20 క్లియర్ మాస్టర్. సో లైక్ దట్. సో నౌ 16 ప్లస్ 12 and 6 plus 9 16 plus 12 28 6 plus 9 15. So difference is 13. So ఈ టాప్ అండ్ బాటమ్ వాల్యూ అడిషన్ ఒకవైపు, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వాల్యూ అడిషన్ అనదర్. సో ఆ సమ్ ఆఫ్ వాల్యూ ఒక డిఫరెన్స్ తీసుకొస్తే సెంటర్ వాల్యూ వస్తుంది. సో 27ని 18ని యాడ్ చేయండి, 12 30ని యాడ్ చేయండి, ఆ వచ్చిన డిఫరెన్స్ మధ్యలో ఉంటుంది సార్. సో ఇదే కాన్సెప్ట్లోకి వస్తాయి. ఇక్కడ చెప్పండి మాస్టర్. ఇప్పుడు ఎస్ 10 ప్లస్ 11 వన్ సైడ్ హారిజాంటల్ సమ్ము, వర్టికల్ సమ్ము, హారిజాంటల్ సమ్ము, వర్టికల్ సమ్. హారిజాంటల్ సమ్ 10 ప్లస్ 11 21, వర్టికల్ సమ్ 5 ప్లస్ 9 5 plus 4 9. The difference 21 and 9. 21 9 ki difference enta master 12. So answer is 12 at the option 2 is the right answer. Clear master? Next one sir. So 064 513 to 133 kavale. 825 643 to 196 215 437. So how much value will you get? రైట్ మాస్టర్. దీన్ని మనం ఏం చేయగలుగుతామో చూడండి. ఇక రైట్ సార్ అన్ని సైడ్లను యాడ్ చేయండి. ఆల్ సైడ్స్ 0 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 1 ప్లస్ 3 ఇంటూ ఒక కాన్స్టెంట్ నెంబర్ 7. సో 0 ప్లస్ 6 6 ప్లస్ 4 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 1 16 16 ప్లస్ 3 19 19 into 7 19 into 7 19 7s are 133. మరి 7 అనే నెంబర్ ఎలా తీసుకున్నాం అంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ తీసుకుంటున్నాం. ఆ 7 అనేటువంటి ఒక స్థిర విలువతో ఆ వచ్చిన మొత్తాన్ని మనము మల్టిప్లై చేస్తే సెంటర్ వాల్యూ టాలెంట్. అలాగే ఒక నెంబర్ అంటే ఇది ఒక లాజిక్ వర్కౌట్ ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాం. సో కాబట్టి మిత్రమా సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా సెకండ్ ఫిగర్లో వర్కౌట్ కావాలి. The first figure, which type of logics are we are using? In the first figure, which type of logics are we are using? The same logics are again applied at the second figure. If both the figures are satisfied that logic, so to be continued at the question mark figure. So then you will get, then you should be get or got the answer. సో మనం మొదటి చిత్రంలో ఎలాంటి లాజిక్స్ అయితే అప్లై చేస్తామో ఆ లాజిక్స్తో రెండవ చిత్రంలో అప్లై చేస్తే అవి రెండు కనుక సాటిస్ఫై అయినట్లయితే అదే లాజిక్ని మనము మూడో చిత్రంలోకి అప్లై చేస్తే 100% ఆన్సర్ క్లియర్ అవుతుంది. ఓకేనా మిత్రమా? మరి ఇప్పుడు చెక్ చేద్దాం. రైట్ సెకండ్ ఫిగర్లో చెక్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చిన ఆన్సర్ 8 ప్లస్ 2 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 3 ఆల్ నెంబర్స్ 8 2 5 ఈ మొత్తం నెంబర్ని ఏం చేసినాం అడిషన్ చేసినాం. రైట్. సో అడిషన్ చేసి మల్టిప్లై విత్ 7. రైట్ సార్. సో 8 ప్లస్ 2 10 10 ప్లస్ 5 15 15 ప్లస్ 6 21 21 ప్లస్ 4 25 ప్లస్ 3 28. సో 28 ఇంటూ 7 ఇంతేనా మాస్టర్? ఒకసారి కరెక్ట్ చూసుకోండి. 28 అయినా. సో 10 10 20 25 28. సో 7 20ల 7 8 56 7 2 14. సో 156 196 అవుతుంది సార్. 7 20s are 140 7 20s are 140 7 8s are 56
140 ప్లస్ 56 ఈజ్ 196. సో ఇవి రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి సేమ్ రూట్లో ఇక్కడ కూడా మనం చేయాలి మాస్టర్. సో చెప్పండి మాస్టర్, ఇక్కడ 2 ప్లస్ 1 ప్లస్ 5 ప్లస్ 4 ప్లస్ 3 ప్లస్ 7 అన్నిటినీ యాడ్ చేసి ఇంటూ 7తో చేయండి, ఇంటూ 7. సో ఇప్పుడు 2 ప్లస్ 1 3 యాడ్ చేయండి మొత్తం. 2 ప్లస్ 1 3 ప్లస్ 5 8 ప్లస్ 7 15 ప్లస్ 3 18 ప్లస్ 4 22. సో 22 ఇంటూ 7. సో 22 ఇంటూ 7 ఈజ్ 154. 154 ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ సార్. ఇప్పుడు మనము ఈ ఫిగర్ని అబ్జర్వ్ చేయండి మాస్టర్. 11 12 6 9తో 78 కావాలి. రైట్, ఏ విధంగా చేస్తే అవుతుంది? సో 12 6 72, 72కి దీనికి సంబంధం లేదు. 11 ప్లస్ 12 ఎంత అవుతుంది? 23. 23 ఇది 15. 23 15 సరిపోదు. 11 ఇంటూ 12, 11 12 132. 132. 12 10 120 plus 12 1 132. 6 9 54. 6 9 54. 6 9 54. సో డిఫరెన్స్ చూద్దాం మాస్టర్, ఎంత అవుతుంది? సో డిఫరెన్స్ చూస్తే వీటిలో సబ్ట్రాక్షన్ చేస్తే అంటే ఇప్పుడు మనకి ఇక్కడ 11 ఇంటూ 12 వాల్యూ 132, 6 ఇంటూ 9 వాల్యూ 54. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ వచ్చేసి 78 అవుతుంది సార్. సో ఎస్ 78. సో అలాగే ఇక్కడ వచ్చేటప్పటికి సేమ్ కాన్సెప్ట్ వస్తే 14 ఇంటూ 10 140, 7 8 56. సో 140కి 56 గల డిఫరెన్స్ ఎంత అవుతుంది మాస్టర్? 84. ఎంత అవుతుంది? 84. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే మనం ఇక్కడ ఈ 11 12 ప్రోడక్ట్ వాల్యూ అప్పర్ ఈ 2 నెంబర్స్ ప్రోడక్ట్, ఈ 2 నెంబర్స్ ప్రోడక్ట్స్ తీసుకొని డిఫరెన్స్ తీసుకోవాలి. 14 10 140, 140 నుంచి 7 8 56 తీసేస్తే రిమైండర్ ఎంత అవుతుంది? 84. రైట్ సార్. నెక్స్ట్ వన్. సో ఇప్పుడు ఇది 5 6 ఇంటూ 4తో 12 రావాలి. 6 7 5తో 21 కావాలి. సో 4 8 10 అనేటువంటిది ఇలా వస్తుంది. ఓకే, రైట్ సార్. మల్టిప్లై చేద్దాం. 5 ఇంటూ 6 ఇంటూ 4, 5 6 30, 34 120. ఒక కాన్స్టెంట్ నెంబర్ మనం 10తో డివైడ్ చేస్తే ఎంత అవుతుంది? 12 వచ్చింది సార్. సేమ్ ఇదే విధంగా 6 ఇంటూ 7 ఇంటూ 5, రైట్. 6 ఇంటూ 5 6 30, 37 210 బై 10 చేస్తే సో ఇప్పుడు 0 0 పోతుంది 21. అంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ 10తో డివైడ్ చేయాలి. ఇచ్చిన ఆల్ సైడ్ నెంబర్స్ ప్రోడక్ట్ బై 10, ఆల్ సైడ్ నెంబర్స్ ప్రోడక్ట్ బై 10. అన్ని వైపులా అన్ని భుజాల మీద ఉన్నటువంటి విలువల లబ్ధము, అన్ని భుజాల మీద ఉన్న విలువల లబ్ధము బై 10తో కనుక డివైడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. సో ఇదే కాన్సెప్ట్తో చేయండి మాస్టర్. ఇక్కడ 4 ఇంటూ 8 ఇంటూ 10 బై 10. సో ఈ 10 క్యాన్సిల్ అయిపోతే 4 8 32. సో 32 ఎక్కడ ఉంది మాస్టర్? ఆప్షన్ 1. సో 32 ఇస్ ద ఆన్సర్. రైట్, చూడండి మాస్టర్. అండర్ రూట్ ఆఫ్ 16 is 4, under root of 25 is 5, under root of 36 is 6,
అండర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ 7. సమ్ ఆఫ్ చేయండి సరి మొత్తం. సో 4 + 6 10, 10 15 7 22 అంటే అన్ని అండర్ రూట్ వాల్యూ కనుక్కొని సమ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది అండర్ రూట్ 9 ఈజ్ 3, అండర్ రూట్ 64 ఈజ్ 8, రైట్. అండర్ రూట్ 1 ఈజ్ 1. సో అండర్ రూట్ ఎంత తీసుకుంటే మనకు ఈ టోటల్ 16 అవుతుంది అంటుండు, రైట్ సార్. మరి ఇక్కడ కూడా చెక్ చేద్దాం. ఇది అండర్ రూట్ 4 ఈజ్ 2, అండర్ రూట్ 9 ఈజ్ 3, అండర్ రూట్ 1 ఈజ్ 1, అండర్ రూట్ 81 ఈజ్ 9. సో 9 + 1 10, 10 + 2 12 + 3 15. సో ఇవి రెండు ప్రూఫ్ అయినాయి. ఈ లాస్ట్ డిజైన్ ఫస్ట్ డిజైన్ రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి మనకి ఇక్కడ 16 రావాలి. 3 + 8 ఎంత? 11, 11 + 1 ఎంత? 12, 12 అంటే మనకి ఇక్కడ 4 అవసరం. ఇక్కడ 4 అవసరం అంటే అండర్ రూట్లో ఎంత పోవాల్సి వస్తుంది సార్ అంటే 16. అండర్ రూట్ 16 అయితే ఇక్కడికి మనకు 4 వస్తుంది. అప్పుడు ఈ టోటల్ ఇది సరిపోతుంది. సో ఈ ప్లేస్లో మనకు రావాల్సిన వాల్యూ ఎంత అంటే అండర్ రూట్ 16 అంటే 16 కావాలి. ఇక్కడ మనకు 16 కనుక వస్తే అప్పుడు మనం ఈ నెంబర్ని చేరుకోవచ్చు. క్లియర్? సో వాల్యూ ఇస్ అండర్ రూట్ 16. అంటే మనం ఈ రూట్ కనుక్కుంటున్నాం అంటే ఈ ప్లేస్లో ఎంత రావాలి మాస్టర్ అంటే 16 రావాలి. ఎంత రావాలి? 16. ఆన్సర్ ఈజ్ 16. నెక్స్ట్ వన్ సార్. సో ఏం చేస్తే ఈ స్టార్ని ఓ డిజైన్లో చూడవచ్చు. ఈ స్టార్ అంటే మీకు స్టార్ చూపిస్తానంటుంది చూడండి సార్. 4 × 2 + 7 × 1 వస్తా ప్లస్ ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్, ఈ రెండిటి యొక్క ప్రోడక్ట్ ప్లస్ ఈ సైడ్ ప్లస్. సో 4 × 2 = 8 + 7 × 1 = 7 + 3, 8 + 7 15 + 3 18. బట్ మనకి ఇక్కడ 9 ఉంది. దాన్ని సింగిల్ డిజిట్లో తీసుకొస్తే 1 + 8 9 వచ్చింది. అంటే సింగిల్ డిజిట్లోకి తీసుకెళ్ళినాం. సో 4 × 2 = 8, 7 × 1 = 7 + 3 18. ఆ 18 అంటే 2 డిజిట్ వాల్యూ ఉంది. సింగిల్ డిజిట్లో కన్వర్ట్ చేస్తే 9 వచ్చింది. ఇది ఒక లాజిక్. మరి ఇదే లాజిక్ ఇక్కడ వర్కౌట్ కావాలి సార్. సో చూద్దాం ఇక్కడ. సో 3 × 3 + 5 × 2 + 4, 3 × 3 = 9 + 5 × 2 = 10 + 4. సో ఈ మొత్తాన్ని అడిషన్ చేస్తే 9 + 10 19 + 4 23. 23 is nothing but 2 + 3 5. సో ఇక్కడ కూడా సరిపోయింది సార్. అంటే ఈ లాజిక్ చేరుకున్నాం, ఈ లాజిక్ని చేరుకున్నాం ఈ కాన్సెప్ట్లో. సో ఇదే కాన్సెప్ట్లో మనకి ఇక్కడ ఈ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ ఆన్సర్ చేస్తే 6 × 9 6 × 9 = 54 ప్లస్ 2 × 6 ప్లస్ డైరెక్ట్గా 4. సో 4 + 6. సో 6 × 9 = 54, 2 × 3 = 6 + 4 ఎంత అవుతుంది మాస్టర్? 64. 64 అంటే 6 + 4 10. సో ఆన్సర్ ఎంత రావాలి మాస్టర్? ఇక్కడ మనకు 10 అనేటువంటిది ఆన్సర్, రైట్. ఈ కాన్సెప్ట్ చూడండి మాస్టర్. 5 - 5 హోల్ స్క్వేర్ ఇంటూ 4. దీనికి అంతగా మనకు అర్థం కాదు, నెక్స్ట్ లెవెల్లో అర్థమవుతుంది సార్. ఫస్ట్ ఎందుకు తీసుకున్నాం అనేది అర్థం కాదు కానీ నెక్స్ట్ అర్థమవుతుంది చూడండి. సో 5 - 5 ఈ 2 డిజిట్స్ డిఫరెన్స్ 0, 0 స్క్వేర్ ఇంటూ 4 మీన్స్ 0 × 4 ఈజ్ 0. నెక్స్ట్ 7 - 3 హోల్ స్క్వేర్ ఇంటూ 4, 7 - 3 మీన్స్ 4, 4 స్క్వేర్ ఇంటూ 4 మీన్స్ 16 × 4 64. ఇగో ఇక్కడ వచ్చింది చూడండి. ఇక ఇప్పుడు ఇందాక 0 ప్రూఫ్, 0 అని ఎట్లయినా మీరు ప్రూఫ్ చేస్తారు కానీ ఈ 64ని ప్రూఫ్ చేయాలి, అది ఇంపార్టెంట్ అయింది మాస్టర్. సో ఇదే కాన్సెప్ట్లో 8 - 2 హోల్ స్క్వేర్ ఇంటూ 4, 8 - 2 is 6, 6 square into 4 means 36 into 4 is 144. మరి ఇది ప్రూఫ్ కావాలి. 11 - 2 హోల్ స్క్వేర్ ఇంటూ 4,
means 11 minus 2 means, sorry, not 2, 8. 11 minus 8. 11 minus 8 is 3. So 3 square into 4. It means 9 into 4, 36. So 36 also proved here. So 36 proved, 64, 0, 3 values proved అయింది కాబట్టి ఆన్సర్ ఎంత మాస్టర్ అంటే 144 at the option 4th one is the right answer. Are you getting my point, sir? I hope you understand. Next one, sir. So here is the column and rows columns to 69 రావాలి సార్. 7 4 తో ఏం చేస్తే 69 అవుతుంది. ఒకసారి అన్ని స్క్వేర్స్ చేసి చూద్దాం మాస్టర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకున్నట్లయితే సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి కావాలి. మీన్స్ 7 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ plus 2 square is equal 69 prove కావాలి. 7 square is 49 plus 4 square 16 plus 2 square 4 is equal 69. So 4 plus 16 20 plus 49 69. So ఇది proof అయింది మాస్టర్. సో అన్నీ కూడా మరి సెకండ్ కూడా చెక్ చేయండి ఒకసారి. సో 3 square plus 9 square plus 1 square. So 3 square means 9. 9 square means 81 plus 1. So 9 plus 81, 90 plus 1, 91. So this is also proved. ఈ రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి ఈ కాన్సెప్ట్లో ఈ దీన్ని చూడండి మాస్టర్గా. ఎస్ 2 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. 2 స్క్వేర్ వాల్యూ 4, 6 స్క్వేర్ వాల్యూ 36 ప్లస్ 5 స్క్వేర్ 25. 4 plus 36, 40. 40 plus 25 is 65. So 65 is the right answer. Next one. So A, B, C, D అనుకున్నట్లయితే B into C minus A is equal D. ఈ రెండిటి మల్టిప్లై చేసి ఏని తీసేస్తే D వస్తుంది చూడండి మాస్టర్. మీన్స్ 4 7 minus 1 is 27. 4 7s are 28 minus 1 27. సో ఇది ప్రూఫ్ అయిందా లేదా మాస్టర్? ఇది ప్రూఫ్ అయింది. సో ఇదే విధంగా ఇక్కడ మాస్టర్ 5 into 8 minus 2 40 minus 2 is 38. So second one also prove 38. So like that 6 into 9 minus 3. 6 9s are 54 minus 3. Answer is 51. 51 is the right answer. Clear? I hope you understand, sir. Next one, sir. So 8 6 10 9 తో రావాలి. చూడండి ఈ కాన్సెప్ట్ తో ఈ రెండిటి ప్రోడక్ట్ చూడండి సార్ ఒకసారి. 8 into 10 80. 6 9s are 54. సమ్ ఆఫ్ చేస్తే 134 వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ కూడా చూడండి మరి ఇక్కడ. ఎస్ 9 6s are 54 and 12 13s are 13 10 130 13 2s 26 156. Sum of it 210. 210. So both are proved కాబట్టి సో ఇవి మల్టిప్లై చేయండి మాస్టర్. 4 into 15. 4 15s are 60. Right. 7 into 12. 12 table. 12 5s are 60. 12 6s are 72. 12 7s are 84. So sum of it 144. At the option second 144 master. Next one, sir. So 3 11 51 251. 3 into 5 minus 4 means 15 minus 4 is 11. 11 into 5 minus 4. 55 minus 4 is 51. So into 5 minus 4. Into 5 minus 4. So 51
into 55 minus 4. So 5 5s are 25 plus 1. 255 minus 4 means 251. Next, 251 into 5 minus 4. 5 1s are 5, 5 5s are 25, 2, 5 2s are 10, 12. 1255 minus 4 means 1251. Now, 1251 into 5 minus 4. Right? 5 1s are 5, 5 5s are 25. 5 1s are 5, 5 5s are 25, 5 2 upon 5 2s are 10, 10 plus 2, 12, 1, 5 1s are 5, 62, 6,255 minus 4 is answer 6,251, 6251, 6251 is the answer. Right, master? Right, all side numbers product change ఒకసారి. సో 3 into 5 into ఇక్కడ ఉన్న నెంబర్స్ అన్నిటిని 3 into 5, 3 into 5 into 4 into 7. సో 3 5s are 15, 15 6s are 6, 3 5ల 15, 15 4ల 60, 67ల 420, 420 వచ్చింది సార్. ఓకే, 3 5s are 15, 15 4s are 60, 60 7s are 420. So next same concept to 3 into 8 into 2 into 3 into 8 into 2 into 2. Right, sir. 2 2s are 4, 4 8s are 32, 32 3s are 96. సో అన్ని నెంబర్ల యొక్క మల్టిప్లై చేస్తే వస్తుంది. సో ఇక్కడ కూడా అదే చూద్దాం. 8 into 1 into 9 into 10. 10 9s are 90, 91s are 90, 98s are 7 8s are 72, 8 9s are 72, 10, 720, 720. Right answer, 720. నెక్స్ట్ సార్. సో 6 8తో 24 కావాలి, 9 8తో 36 రావాలి, 4 13తో ఎంత అవుతుంది? సో 8 6ల 48లో సగం 24, 972. యా, సో ఇక్కడ మనకు వాల్యూ వచ్చేసి 6 8s are 48 by 2 చేస్తే 24 వస్తుంది. రైట్, సో 9 8s are 72, దాన్ని బై 2 చేస్తే ఎంత అవుతుంది మాస్టర్? 36 అవుతుంది. సో 413 by 2. సో 2 1s 2, 2 2s are 2 13s are 26. అంతే మాస్టర్. 2 1ల 2, 2 3ల 6, 3 8లు ఎంత అవుతుంది? 24. 2 1ల 2, 2 4ల 4 9లు ఎంత? 36. సో అట్లాగే అంటే వచ్చిన ప్రోడక్ట్ బై హాఫ్ యావరేజ్. సో 6 8s వచ్చింది అట్లా. ఓకే, నెక్స్ట్ వన్ 10 plus 9 whole square means 19 square is 361. Okay, clear? Next 7 plus 8 whole square means 15 square, 225. So both are proved. So 18 plus 3 whole square means 21 square. Answer 441, 441. So 441 option 1. అంటే ఈ 2 digits 10 plus 9 19 square 361, 7 plus 8 15, 15 square 225, 18 plus 3 21, 21 square is 441. Okay master, one more question sir. 537 తో 57 కావాలి. 5 plus 3 whole square minus 7 means 8 square.
8 square minus 7. 64 minus 7 is 57. Okay, proof? Right, sir. Next, Whitney. 4 plus 6 whole square minus 9. So 10 square minus 9. 100 minus 9 is 91. So both are proof. Idi kuda proof. Next, 8 plus 4. 8 plus 4 whole square minus 5. So 12 square minus 5. 12 square means 144 minus 5, 139. So 139 8. Yes, we find. We got the answer. So ఇలా కూడా ట్రై చేయండి. అంటే కాన్సెప్ట్ మరి ఒకవేళ అలా లేకపోతే ఇంకేమైనా రూట్స్ ఉన్నాయో చెక్ చేయాలి. రెండు ప్రూఫ్ అయిన ఆన్సర్ టాలీ కాలేదంటే ఆప్షన్లో ఇంకా డిఫరెంట్ రూట్లలో కూడా మనం ట్రై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా మాస్టర్? వన్ మోర్ క్వశ్చన్. నెక్స్ట్ 5 4 2తో 18 కావాలి. ఎస్, ఇది ఏ బి సి డి అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి into C is equal D. So 5 plus 4 into 2 is equal 18. Means 9 2s are 18. So ఇది proof అయింది సార్. సో ఈ రెండింటిని అడిషన్ చేయాలి, తర్వాత మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 6 plus 3 into 3 is 27. So 9 3s are 27. So both are proved. సో ఇవి రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి ఇక్కడ రైట్ 12 plus 4 ఇంటూ సమ్ వాల్యూతో చేస్తే ఇక్కడ 96 రావాలి. అంతేనా మాస్టర్? ఈ ఫస్ట్ రెండింటిని యాడ్ చేయండి, దీన్ని మల్టిప్లై చేయాలి. సో 12 plus 4 ఎంత? 16 ఇంటూ సమ్ వాల్యూతో మల్టిప్లై చేస్తే 96 రావాలి. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే 96 వస్తుంది? 6. సో 16 6 96. సో ఆ ప్లేస్ దేంతో ఫిలప్ కావాలంటే 6తో కావాలి. 16 6 96. 16 6 96. లేదా మీరు x is equal 96/16 కొట్టిన అక్కడ 6 వస్తుంది. సో సబ్స్టిట్యూట్ ద వాల్యూ 6. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ సార్. 14 26 10 16 32 12 18 18 వాట్. సో ఏం చేస్తే ఇది వస్తుంది సంథింగ్. ఇది ఏ, ఇది బి, ఇది సి అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి బై 4 ఈజ్ ఈక్వల్ టు సి అవుతుంది. చూడండి. సో 14 ప్లస్ 26 బై ఒక కాన్స్టెంట్ నెంబర్ 4. 14 ప్లస్ 26 ఈజ్ 40 by 4 is equal 10 అవుతుంది సార్. ఓకే, ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ సార్? రైట్, లైక్ దట్ 16 plus 32 by 4. 16 plus 32 is 48 by 4 is equal 12. సో ఇది కూడా ప్రూఫ్ అయింది మాస్టర్. సో బోత్ ఆర్ ప్రూవ్డ్ కాబట్టి నెక్స్ట్ 18 ప్లస్ 18 బై 4తో చేస్తే 18 ప్లస్ 18 36 by 4 is answer 9. Answer is 9. At the option 4th one is right. సో ఈ 2 వాల్యూస్ని సమ్ చేశాడు, తర్వాత ఒక కాన్స్టెంట్ నెంబర్ 4తో డివైడ్ చేస్తే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏరియాకు రీచ్ అయిపోయినాం మాస్టర్. అంతేనా సార్? క్లియర్? నెక్స్ట్ వన్ సార్. సో ఇది డిఫరెంట్ లాజిక్. మధ్యలో ఏబీలను మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇది ఒక న్యూ ప్యాటర్న్ సార్. ఎక్కువగా సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లలో మీరు ప్రిపేర్ అయ్యే వాళ్ళకు, రైల్వేస్ లాంటి వాటికి బాగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో పోలీసులలో కూడా ఈ మధ్యలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం చూస్తున్నాం కాబట్టి సో నేను అదే అంటున్నా మాస్టర్, ఇలాంటి డిఫరెంట్ మోడల్ మీరు ఇప్పుడు ఎగ్జామ్లో రాశారు, కానీ మన క్లాస్ రన్నింగ్ నోట్స్లో చాలా డెప్త్గా మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఆన్లైన్లో ఎంతైతే మీకు ఉపయోగపడుతుందో అంతకంటే ఎక్కువగా మీ డౌట్స్ అన్నిటినీ కూడా క్లారిఫై ఎక్కడ చేస్తున్నాం? ఆఫ్లైన్లో డైరెక్ట్ క్లాస్ టు క్లాస్, ఫేస్ టు ఫేస్ ఉంటుంది కాబట్టి సో మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్
విజేతలకు వెల్కమ్ చెప్తుంది. సో వెల్కమ్ టు అవర్ భాగ్యనగర్ టాప్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనం ఏం చేస్తే ఈ వాల్యూస్ని చూద్దాం మాస్టర్. సో 9 8 జా 72, 72 3 జా ఎస్. సో ఒకసారి ఇట్లా మనం మల్టిప్లై చేసేటువంటి ఆలోచన చూద్దాం మాస్టర్ ఒకసారి. రైట్ సార్. అలాగే ఇది ఎట్లుందంటే సార్ 2 సైడ్స్ చేయాలి. సో వర్టికల్గా చేయాలి, హారిజాంటల్ చేయాలి. ఇటువైపు వస్తేనేమో చూడండి 9 + 6 + 7, 9 + 6 15 + 7 ఎంత అవుతుందంటే 22 అవుతుంది సార్. అంటే ఈ 3 వాల్యూస్ ఇక్కడికి ఈక్వల్ కావాలి. 22 అయింది. ఓకేనా మాస్టర్? అలాగే ఈ 3 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే 9 ఉంది కదా సార్. ఇక్కడ ఈ 3 వాల్యూస్ని మల్టిప్లై చేస్తే అనగా 9 × 8 × 3. సో 3 8 జా 24, 24 9 జా ఇలా చూడొచ్చు. 9 8 జా 72, 72 3 జా 216. సో ఇది ప్రూఫ్ అయింది సార్. సో ఇక్కడ ఇది ప్రూఫ్ అయింది కాబట్టి మనం ఇక్కడ చేసేటువంటి వాల్యూస్ని మళ్ళీ ఒకసారి ఇక్కడ చూద్దాం మాస్టర్. సో ఇక్కడ ఇది కూడా మల్టిప్లై చేయాలి. సో 7 × 3 × 8, 7 3 జా 21, 21 × 8 168. సో ఇది కూడా ప్రూవ్ అయింది. ఈ మూడింటిని ప్రోడక్ట్ చేస్తే ఇది కూడా 168 వచ్చింది. సో ఇక్కడ ప్రోడక్ట్ చేస్తే మనకు రావాలి. అంటే ఇక్కడ మనం ఏం ప్రోడక్ట్ ఉంది చూడండి, 6 ఇంటూ సమ్ డాష్ ఏ అనే డాష్ ఇంటూ 5 చేస్తే 900 రావాలి. 6 5 జా 30, 6 5 జా 30 అంటే 30 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ 900. అంటే 900 రావాలంటే ఏ ప్లేస్లో ఎంత రావాలి? 30 రావాలి. ఎంత రావాలి సార్? 30 రావాలి. ఏ ప్లేస్లో 30, 30 30 is 900. మరి 30 అనే ఆప్షన్ ఎక్కడ ఉంది? ఇందులో ఒకే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ. సో మరి ఇక్కడ మనం 30ని సబ్స్టిట్యూట్ చేస్తే 13 సబ్స్టిట్యూట్ చేస్తే ఇగో ఈ 3 వాల్యూని యాడ్ చేస్తే ఇక్కడ బి దగ్గర రావాలి. సో అంటే 8 + 30 + 3 బి ప్లస్లో 41. ఎస్ 41 ఈజ్ ప్రూవ్డ్. సో అంటే హారిజాంటల్గా సమ్ చేసిండు, వర్టికల్గా అడిషన్ చేసిండు. మరి ఇక్కడ చూడండి సార్ 3 + 5 + 8 16, 3 + 5 8, 8 + 8 16. ఇగో ఇక్కడ హారిజాంటల్ ఏమో అడిషన్, హారిజాంటల్ అడిషన్, హారిజాంటల్గా ఇలా అడ్డు వరుసలో మొత్తం తీసుకొచ్చిండు. అలాగే నిలువు వరుసలు వచ్చేటప్పటికి గుణకారంలో తీసుకొచ్చిండు. నిలువు వరుసలు గుణకారం ఇక్కడ లేదు కాబట్టి మనం దీన్ని గుణకారం చేయట్లేము. ఓకేనా? ఇక్కడ మనకి ఎలాంటి లేదు కాబట్టి దీన్ని మల్టిప్లై చేయని అవసరం లేదు. సో ఏ అనే ప్లేస్లో ఎంత నీడు 30 వస్తుంది. దాన్ని సమ్ చేస్తే బి అనే ప్లేస్లో 41 వస్తుంది. సో ఆన్సర్ 30, 41. సో హియర్ నెక్స్ట్ వన్ మోర్ ప్రాబ్లమ్ సార్. సో 5 5 3 7 సార్ ఒకసారి చూద్దాం. పై బాక్స్ను కింది బాక్స్. పైన ఏముంది చూడండి 5 + 5 10 వస్తుంది. కింద 3 + 10 10 అంటే పైన కింద ఈక్వల్గా అయింది సార్. సో ఇక్కడ 8 + 9 17 అవుతుంది. అలాగే 7 + 10 17 అవుతుంది. సో ఇవి రెండు ప్రూఫ్ అయినాయి కాబట్టి 6 + 7 13 అవుతుంది. మరి 8కి ఎంత యాడ్ చేస్తే 13 వస్తుంది అంటే ఇక్కడ మనకి ఎంత కావాలి? 5. సో ఈ 5 అనేటువంటిది రైట్ ఆన్సర్. అంటే టాప్ ఈక్వల్ టు బాటమ్, టాప్ ఈక్వల్ టు బాటమ్. ఈ టాప్లో సమ్ చేసినాం, బాటంలో సమ్ చేసినాం. టాప్లో ఉన్న సమ్ వాల్యూకి బాటంలో ఉన్న సమ్ వాల్యూ ఏమైంది? ఈక్వల్గా వచ్చింది. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ మాస్టర్. ఈ రెండింటిని యాడ్ చేయండి, ఈ రెండింటిని యాడ్ చేయండి మాస్టర్. ఎస్ 52 + 8 60, 17 + 12 29, సమ్ ఆఫ్ ఇట్ 89. సో ఈ రెండింటిని చూడండి మాస్టర్. రైట్ 61 + 49 110 + 24 + 33
57, sum of it 167. సో ఇదే కాన్సెప్ట్లో 121 ప్లస్ 15 ఎంత అవుతుంది? 136 ప్లస్ 61 ప్లస్ 33 అంతేగా మాస్టర్? 1 ప్లస్ 5 6, 5 ప్లస్ 1 6, 1 ప్లస్ 2 3 1. సో ఇయర్ 494 sum of it. 6 plus 4 10, 1 upon 10 plus 3 13. So 230. So 230 is the answer. So ఈ టూ సైడ్స్ వాల్యూ సమ్, ఈ టూ సైడ్స్ వాల్యూ సమ్ చేస్తే టోటల్గా వచ్చింది. లేదా ఓవరాల్గా మొత్తం ఆల్ సైడ్ సైడ్స్ సమ్ అన్ని వైపులో ఉన్న విలువల మొత్తం చేసిన ఆన్సర్ వస్తుంది. ఓకే మాస్టర్, నెక్స్ట్ వన్ సార్. రైట్ సార్, ఇక ఇట్లా హారిజాంటల్ వర్టికల్ మల్టిప్లై అయ్యింది సార్. 6 5s 30, 3 3s 9, sum of it 39, 5 7s 35, 4 4s 16, sum of it 51. సో ఇవి రెండు ప్రూఫ్ అయినాయి చూడండి సార్. 39 51 రెండు ప్రూఫ్ అయినాయి. సో ఇదే కాన్సెప్ట్ మీద అది మీరు ఇక్కడ చూస్తే 5 8s 40, 3 4s 12. సో వీటిని సమ్ చేస్తే ఎంత అవుతుందంటే 52. మన జాతీయ గీతం జనగణమన ఆలపించడానికి పట్టేటువంటి కాలం 52 seconds, 52 సెకండ్లు. రైట్ సార్, ఈ మల్టిప్లై చూద్దాం చూడండి. 1 into 2 2, 3 4s 12, sum it 14. సో ఇది కనుక చూస్తే 5 1s 5, 7 8s 56, 61 రావాలి ఇక్కడ, 61 రావాలి. మరి ఇట్లాంటప్పుడు ఇక్కడ 9 10s 90, 12 ఇక్కడ 6 రావాలి సార్. సారీ, ఇది 1 కాదు 6. సో అందువల్ల మనకు తప్పు పడ్డది. ఒకసారి చూద్దాం, ఇందులో కొన్ని ప్రింటింగ్ ఎర్రర్స్ ఏదో వచ్చినాయి, చెక్ చేద్దాం మాస్టర్. సో సారీ, ఇది క్వశ్చన్లో ప్లీజ్ ఎడిట్. సారీ, ఇక్కడ 1 కాదు, ఇది 6 రావాలి, అప్పుడు ఇది ప్రూఫ్ అవుతుంది చూడండి సార్. సో ప్రూఫ్ అవుతుంది ఇప్పుడు. 5 6s 30, 7 8s 56, సమ్ చేస్తే 86. అంటే ఈ టూ ప్రోడక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ టూ ప్రోడక్ట్స్తో కూడా టాలీ కావాలి. 9 into 10 90, 11 into 12 ఎంత అవుతుంది సార్ అంటే 132 అవుతుంది. సో టోటల్ చేస్తే ఎంత అవుతుందంటే 222. సో ఆన్సర్ ప్రూవ్ అయింది సార్, 322. క్లియర్? ఇది పర్సంటేజ్ కాదు, సింబల్ క్వశ్చన్ మార్క్ సింబల్ ఇది. సో ఇక్కడ 6 పడాలి సార్, అది 1 పడ్డది పొరపాటున. సో దాన్ని మనం చెక్ చేసుకోండి సార్ ఒకసారి.